ఈ కోటలో కనీసం వందలాది పిరంగులు ఉండేవి ఉండేవి. వాటిని వివిధ ప్రాంతాలకు, వివిధ జిల్లా కేంద్రాలకు, పోలీసు ఆఫీసులకి అక్కడికక్కడ తరలించినారు. సో ఇప్పుడు మనం చూస్తున్నది అతిపెద్ద పిరంగి. సుమారు ఇది 12 ఫీట్ల పొడవు ఉంటుంది. ఓకే. ఈ పిరంగులను ఇక్కడ పేర్చి దానికి సంబంధించినటువంటి గుండ్లు ఉండేవి, రాతి గుండ్లు. ఓకే. రాతి గుండ్లు ఈ కోటలో కుప్పలు కుప్పలుగా ఉండేవి. దీని నుంచి శత్రువుల మీద పేల్చారు. ఎంతవరకు డ్యామేజ్ చేస్తుంది సార్ ఇది ఒక గుండు? ఖచ్చితంగా ఒక గుండు వేగంగా వెళ్ళి ఒక సైనికుడు తగిలింది అనుకోండి, ఒక సైనికుడు కాకుండా ఒక 10 మంది సైనికులు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. సో అప్పుడంతా ముఖాముఖి యుద్ధాలు కదా. వాళ్ళు ట్రావెల్ చేస్తున్నటువంటి ఏదైనా బండియో లేదంటే రథమో లేదంటే అట్లాంటి వాటిపైన పడ్డా గుర్రాల్ని కూల్చేసేవాళ్ళు, వేగుల్ని కూల్చేసేవాళ్ళు, రథాల్ని కూల్చేసేవాళ్ళు. చాలా వేగంగా వెళ్తుంది కదా ఆ గుండు. పడి కూడా మళ్ళీ ఆగదు కదా, దొర్లుకుంటూ వెళ్ళిపోతుంటుంది అది. అంటే దీంట్లో వాడినటువంటి ఫైర్ రాదా సార్? ఫైర్ ఉంటుంది కదా. ఫైర్ రాదు, ఓన్లీ వెళ్ళి తగలడమే. ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి సైనికులు పడిపోకుండా మందుగుండ్లు పేల్చి ఆ నీటి తొట్టులలో కూర్చోవాలి, లేకపోతే ఆ శబ్దానికి వీలు పడిపోతారు.